హాయ్ అండి, వెల్కమ్ టు హైతనర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి కార్నరు. సైజ్ వచ్చేసి 35x38 అండి, 148 గజాలండి. చూస్తున్నారు ఎలివేషన్ కూడా అయిపోయిందండి. ఒక పెయింటింగ్ ఒకటి పెండింగ్ ఉంది ఎలివేషన్లో ఒక పార్ట్. వర్క్ అందరూ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. చూద్దాం ఈ విధంగా ఉందో పూర్తిగా వివరాలు. హైవే నుంచి 1.4 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది శివమిల్స్ నియర్లో ఉంటుంది, బొమ్మలగూడికి నియర్లో ఉంటుందండి. ఇది చూడండి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరి మనం గ్రౌండ్ ఫ్లోర్ వెళ్తున్నాం. సీసీ రోడ్ కూడా అప్రోడ్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు డ్రైనేజీ గేట్ కూడా చాలా బందోబస్తుగా పెట్టడం జరిగిందండి. మనం జీ ఫ్లోర్కి వెళ్తున్నాం. జీ ఫ్లోర్లో అదే వర్క్ నడుస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈశాన్య మూలకు మనకు సంపు ప్లస్ బోర్ ఉంది. ఇది నార్త్ ఫేస్ అండి. నార్త్ ఫేస్ కూడా ఒక 4 feet గ్యాప్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా కొంచెం జిగ్జాగ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి. బిహెచ్కే అండి ఇది. మనం నార్త్ ప్లస్ ఈస్ట్ రెండు వైపు డోర్ ఇచ్చాడు. మనం నార్త్ ఈస్ట్ ఫేస్ ఉన్నట్టు మన సింహద్వారంగా పరిగణిస్తున్నాం. వెళ్తున్నాం అండి దీంట్లోకి. నార్త్ ఫేస్లో ఇది వచ్చేసి హాలు ప్లస్ కిచెన్, పూజా గది అండి. ఇది వచ్చేసి మన కిచెన్ నుంచి కూడా మనకు సౌత్ ఫేస్ కూడా మనకు ఎలివేట్ అవుతుంది. ఇది కూడా ప్లస్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ అయిపోయింది. విండోస్ రెండు వైపులు ఇచ్చిన విండోస్, వెంటిలేషన్ బాగుంటుంది. ఇది విత్ అటాచ్ బాత్రూమ్ అండి. పూర్తిగా మార్బుల్ వేయడం జరిగిందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది ఫాల్ సీలింగ్ విత్ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. దీనిలో 2 బాత్రూమ్లు ఇవ్వడం జరిగింది, కామన్ బాత్రూమ్ లేకుండా. ఇది మళ్ళీ ఇది ఈస్ట్ ఫేస్ కార్ పార్కింగ్ వచ్చేస్తామండి. ఇది కార్ పార్కింగ్ నుంచి మనం స్టేర్ కేస్ గుండా ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం అండి. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం స్టేర్ కేస్ కింద ఏ విధంగా ఉందో. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఫాల్ సీలింగ్ వర్క్ నడుస్తుంది. బాల్కనీ టాప్ పూర్తిగా ఇది మొత్తం మార్బుల్ వేయడం జరిగిందండి. మొత్తం అంతా మార్బులే. మనకి శివం ద్వారం కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగిందండి. దర్వాజా పెద్దగా. ఇది హాల్ కిందకి వస్తుంది. మొత్తం ఎల్ షేప్లో ఉన్నటువంటి హాల్ అండి. ఇది నార్త్ వైపు కూడా మనకు 4 feet గ్యాప్ ఇవ్వడం జరిగింది. ప్లస్ అక్కడ కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. లో రూమ్ కూడా ఉన్నది. ఇది వచ్చేసి ఎల్ షేప్లో ఉన్నటువంటి హాలు. ఇది డైనింగ్ హాల్గా మనం ట్రీట్ చేస్తున్నాం అండి. ఇది వచ్చేసి పూజా మందిరం అండి. పూజా మందిరం చాలా స్పేసెస్గా రావడం జరిగింది. చూడండి, ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇది కిచెన్ అండి. యూ షేప్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్. ఇది కౌంటర్. ఇది వచ్చేసి సెల్ఫ్లో కూడా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇది వచ్చేసి ఇది వాష్ ఏరియా కింద అండి. ఇది వాష్ ఏరియా కింద ఉంది, స్పెషల్గా ఉంది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. ఈ సౌత్ కాబట్టి మనకు మంచిగా వెంటిలేషన్ కూడా బాగుంటుంది. దీని గుండా మనం ఇది వచ్చేసి వాష్ బేసిన్గా ఉంటుంది, హ్యాండ్ వాషింగ్గా. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ విత్ అటాచ్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గానే ఉంటుంది. ఫాల్ సీలింగ్ కూడా రెడీ అవుతుంది. ఇది మళ్ళీ లాబీ నుంచి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా అటాచ్ బాత్రూమ్ సేమ్. ఇక్కడ మనకు లో రూప్ ఇవ్వడం జరిగింది అన్నది. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,55,00,000. స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఒకసారి స్టేర్ కేసు కూడా ఏ విధంగా ఉందో వెళ్దాం. పైకి వెళ్ళి టెర్రస్, మనం స్టేర్ కేసు గుండా టెర్రస్కి వెళ్తున్నాం అండి. అంటే పిల్లర్ సైజు కావచ్చు, ఏ విధంగా ఉంది మనం పూర్తిగా చూడటానికి వీలుగా ఉంటుంది. చూద్దాం. ఇదండి పైన స్లాబ్ ఉన్న ఏరియా. సైజు మనకు 35x38 వస్తుంది. మంచిగా ఉంటుంది. 148 గజాలు. చుట్టూన్న లొకేషన్ చూడండి ఒకసారి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోలు వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.